హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరికీ హ్యాపీ రక్షాబంధన్. సో ఈరోజు రాఖీ అనమాట. నేను వ్లాగ్స్ ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు, బట్ ఈరోజు రాఖీ వ్లాగ్. అండ్ ఇప్పుడైతే తెలుసు కదా అందరికీ, ఫస్ట్ 1:30 వరకు రాఖీ కట్టకూడదు అని చెప్పినారు. ఇంకా 1:30 తర్వాత ఇప్పుడు మేమైతే స్టార్ట్ అవుతున్నాం మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టడానికి. యాక్చువల్లీ 4 పైన కడదాం అనుకున్నా నేను. ఇప్పుడంతా ఇంకా అసలు రాఖీ కూడా కొనుక్కోలేదు, ఇప్పుడు వెళ్తూ కొనుక్కోవాలి. మా అన్న వాళ్ళకి 4 తర్వాత ఏదో వర్క్ ఉంది, సో అందుకని ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నా. తిని ఫుల్గా నిద్ర వస్తుంది నాకు, బట్ ఇంక ఈ ఎండలో వెళ్ళక తప్పదు మా అన్న వాళ్ళ కోసం. సో లెట్స్ కమ్ విత్ మీ. చూడండి ఎండ ఎంత ఫుల్గా ఉందో. ఇంకా అట్లనే స్టార్ట్ అయ్యాము. రాఖీ అయితే కొనుక్కునేసాను. మధ్యలో చాలా కొన్నాను అనమాట. నాకు చాలా కొనాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మందికి కడతాను. అండ్ చెల్లి కూడా ఉంది కదా, నేను ఎవరెవరికి కడతానో తను అందరికీ కడుతుంది. సో అట్లా మావి రాఖీలే ఎక్కువ ఉంటాయి. ఇంకా అన్నీ తీసుకొని మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం మా అన్నలందరికీ కట్టడానికి. సో ఫస్ట్ పెద్దన్న వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయి అక్కడ రాఖీ కడుతూ ఉన్నాను. అక్కడ మా అక్క కూతురు అనమాట, నాకు ఎలా బ్లెస్సింగ్ తీసుకోవాలో నేర్పిస్తుంది. అండ్ మా పెద్దన్నకు కడుతూ ఉన్నాను. ఫస్ట్ పాప వచ్చి చెప్పాను కదా బెంగళూరులో ఇంకో అక్క ఉంది అనేసి, అక్క కూతురు అనేసి ఆ పాప అనమాట. వ్లాగ్లో ఇంకా కనిపిస్తుంది చూడండి. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎప్పుడు ఛార్జ్ పెట్టుకొని ఉండను, అట్లనే అయిపోతూ ఉంటుంది. సో మళ్ళీ అక్క ఫోన్లో రికార్డ్ చేసుకున్నవి ఇవన్నీ. తర్వాత నెక్స్ట్ మా చిన్నన్న అనమాట. ఫస్ట్ పెద్దన్న, మళ్ళీ చిన్నన్న, మా డాడీ వాళ్ళ అన్న కొడుకులు అనమాట. అక్కడ ఉంది కదా అక్క, తనే అనమాట అక్క. బెంగళూరులో ఉన్న అక్క అని చెప్పాను కదా అక్క. మా పాప చూడండి ఫొటోస్ తనే క్లిక్ చేస్తూ ఉంది. నేను, చెల్లి, షాలు అక్క అందరం కలిసి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అందరం అక్కడే రాఖీలు కట్టామన్నమాట. అట్లా ఫస్ట్ 2 అన్నలకి కట్టడం అయితే అయిపోయింది. తర్వాత అందరం కలిసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఆల్రెడీ మా పెద్ద వదినని చూపించాను వరలక్ష్మి పూజ వ్లాగ్లో. తినొచ్చి మా చిన్న వదిన అనమాట, తన బర్త్డే ఆ రోజు. అండ్ ఇంకా పాపతో కాసేపు ఆడుకుంటూ ఉన్నాము. తనకి ఊరికే శారీ కడతా అని చెప్పి నా పైటతో అట్లా ఆడుకుంటూ ఉన్నామన్నమాట కాసేపు. ఫస్ట్ మా పెద్దన్న వాళ్ళిద్దరికి కట్టేసి మళ్ళీ చిన్నన్న దగ్గరికి అయితే వచ్చేసాము. డాడీకి 2 అన్న వాళ్ళు అనమాట. సో ఫస్ట్ అన్న వాళ్ళు పెద్దనాన్న వాళ్ళ పిల్లలు. అండ్ ఇప్పుడు వచ్చి చిన్న పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వచ్చాము. షాలు అక్క ఉంది కదా, షాలు అక్క వాళ్ళ అన్న అనమాట. మా అన్న కూడా షాలు అక్క అన్న అనేసి అట్లా చెప్తున్నాను అనమాట. అంటే ఫస్ట్ 3 చూపించాను కదా, 2 అన్నలు అక్క, వాళ్ళ ముగ్గురు ఒక పెద్దనాన్న పిల్లలు. అండ్ మౌలి అన్న, ఈ అన్న అండ్ షాలు అక్క ఇంకొక పెద్దనాన్న వాళ్ళు పిల్లలు అనమాట. అలా చెప్తున్నాను. డాడీ లాస్ట్, నేను చెల్లి. అట్లా ఫ్యామిలీ ఇంట్రొడక్షన్ మొత్తం ఇలా ఫెస్టివల్స్లో ఇచ్చేస్తున్నా నేను. యాక్చువల్లీ ఇంట్రొడక్షన్ వ్లాగ్ సపరేట్ చేద్దాం అనుకున్నా, బట్ ఇట్లా అయిపోతూ ఉంది. ఇంకా అన్నకు కూడా మేము ముగ్గురం కట్టేసి బ్లెస్సింగ్స్ తీసుకొని కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అందరం. ఇంకా ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక అన్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తున్నాను అనమాట రాఖీ కట్టడానికి. సో అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను.
యాక్చువల్లీ చెల్లి దగ్గరికి అన్నలు రావాలి, నేనే పోయా అందరి దగ్గరికి. నెక్స్ట్ ఇయర్ మాత్రం మీరే రావాలి అని చెప్పి అందరికీ వార్న్ చేశాను. ఈ అన్న వాళ్ళు వచ్చి అసలు నిజం చెప్పాలంటే లైక్ ఏ బ్లడ్ రిలేషన్ కాదనమాట. చిన్నప్పుడు స్కూల్లో నుంచి స్టార్ట్ అయిన పరిచయం. లైక్ అన్న అన్న అని పిలుస్తూ నన్ను సొంత చెల్లి కంటే ఎక్కువ చూసుకుంటారు. వాళ్ళకి సొంత చెల్లి ఉంటే అట్లా చూసుకుంటారో లేదో తెలీదు, బట్ దే ట్రీట్ మీ లైక్ ఏ ప్రిన్సెస్ అనమాట. ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు. నాకు చెల్లి కూడా వస్తుంది, నేను చెల్లి ఇద్దరం వెళ్ళి కడతాం ఎవ్రీ ఇయర్. సో చిన్నప్పటి నుంచి అట్లా దేవుడిచ్చిన అన్నయ్యలు వీళ్ళిద్దరూ. ఆ అన్నకు కూడా మ్యారేజ్ అయింది, వదిన ఉంది, చూపించాను కదా వరలక్ష్మి పూజ వ్లాగ్లో. అట్లా అస్సలు ఇప్పుడు కూడా నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత బాగా చూసుకుంటారంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ అనమాట. అట్లా ఉంటుంది నాకు వాళ్ళ ఇంట్లో. బాగా చూసుకుంటారు, మంచిగా ట్రీట్ చేస్తారనమాట. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయి, నాకు మోస్ట్ ఆఫ్ ది పిక్స్ అన్నీ తీసేది కూడా ఈ అన్ననే. ఇటు సైడ్ ఉన్నారు కదా రైట్ సైడ్లో మౌలి అన్న, తన పేరు కూడా. యాక్చువల్లీ చిన్ననని చూపించాను చూడండి నేను ఇంతకుముందు, షాలు అక్క వాళ్ళ అన్న అనేసి. ఆ అన్న పేరు కూడా మౌలి, ఈ అన్న పేరు కూడా మౌలి. అసలు రిలేషన్ కూడా అట్లనే స్టార్ట్ అయింది. అదొక స్టోరీ ఉంది, తర్వాత చెప్తాను ఇంకెప్పుడైనా వ్లాగ్లో. సో అట్లా నా ఫొటోస్ అన్నీ తీస్తారు, నాకు ఎప్పుడు అవసరం ఉన్నా ఏం హెల్ప్ కావాలన్నా చేస్తారనమాట. ఇంకా వన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, బెంగళూరులో అక్క వాళ్ళు ఉన్నారు కదా ఇద్దరు, మీకు తెలుసు. అక్క వాళ్ళతో పాటు అన్న కూడా ఉంటారు, తెలుసు కదా, మినీ వ్లాగ్లో చూసింటారు. ఒక మినీ వ్లాగ్ పెట్టా, అన్న నన్ను బెంగళూరులో డ్రాప్ చేశారు అనేసి. మా సొంత అన్న అనమాట, మహేష్ అన్న, అంటే మమ్మీ వాళ్ళ అక్క కొడుకు. ఆ అన్న కూడా ఉన్నారు అని చెప్తున్నా. బట్ అన్న మేము ఎప్పుడు కలిసి సెలబ్రేట్ చేసుకోలేదన్నమాట, అలవాటు లేదు. ఎవ్రీ ఇయర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మేము తిరుపతికి వచ్చేస్తాం, మళ్ళీ మధ్యలో దసరా వరకు వెళ్ళామన్నమాట. సో అట్లా రాఖీ ఎప్పుడు ఆ అన్నతో కలిసి చేసుకోలేదు. ఎవ్రీ ఇయర్ రాఖీకి మహేష్ అన్నని మిస్ అవుతామన్నమాట, నేను నిఖిల మా చెల్లి. సో ఇది రాఖీ వ్లాగ్. అండ్ బాగా సెలబ్రేట్ చేసుకున్నా ఇక్కడి వరకు అయితే. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా ప్లాన్ చేసి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నా. ఇంకా గిఫ్ట్స్ విషయానికి వస్తే మంచిగానే వచ్చిందనమాట కలెక్షన్. ఈ కలెక్షన్తో ఏదో ఒకటి కొంటాను. గిఫ్ట్స్ అన్నీ కలిపి ఒక వ్లాగ్లో పెడదాం అనుకుంటున్నా, చూసేయండి. పెద్ద ప్లానే చేసేదా. సో స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.